అసలు రక్షాబంధన్ అంటే ఏంటి? సిస్టర్ బ్రదర్ కి రాఖీ కడుతుంది, అంతే కదా? కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు రాఖీ ఎందుకు కడతారని? అంటే అది మీరు ఎప్పుడు ఆలోచించలేదు కదా? అయితే ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కేర్ఫుల్ గా వినండి. చూడండి, రక్షాబంధన్ అంటే మెయిన్లీ హిందూస్ జరుపుకునే ఫెస్టివల్. సిస్టర్ బ్రదర్ చేతికి ఒక రాఖీ కడుతుంది. అంటే మన బంధం ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలని మనసులో అనుకొని ఇలా రాఖీని కడతారు. అండ్ బ్రదర్ కూడా రిటర్న్ లో ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి సిస్టర్ తో నిన్ను నేను ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటానని ప్రామిస్ చేస్తాడు. అంటే వాళ్ళు జస్ట్ 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మనల్ని లైఫ్ టైం సెక్యూరిటీగా ఉండమంటారు, అంతే కదా? అది కూడా కరెక్ట్ అనుకోండి, బట్ మ్యాటర్ వేరే ఉంది, చెప్తా వినండి. రక్షాబంధన్ అంటే అర్థం ఏంటంటే బాండ్ ఆఫ్ ప్రొటెక్షన్ అని అర్థం. అసలు ఈ రక్షాబంధన్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే యుద్ధం చేసే టైంలో శ్రీకృష్ణుడికి ఒక వేలు మీద గాయం అవుతుంది. అప్పుడు ఆ గాయం నుంచి వచ్చే రక్తాన్ని చూసి ద్రౌపది ఒక చిన్న క్లాత్ ని తీసుకొని శ్రీకృష్ణుడి వేలికి కడుతుంది. అండ్ రిటర్న్ లో శ్రీకృష్ణుడు నిన్ను నేను ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటానని ద్రౌపదికి మాటిస్తాడు. సో అదే సాంప్రదాయంగా మారి ఇప్పుడు ప్రతి రక్షాబంధన్ కి సిస్టర్ వాళ్ళ బ్రదర్ కి రాఖీ కడుతుంది. కానీ భయ్య, రాఖీ కట్టించుకోవడం వరకు ఓకే, బట్ ఒకవేళ మనం రాఖీ కట్టించుకొని డబ్బులు ఇవ్వలేదంటే ఇక అంతే, ఇక తప్పిడి దిబిడే, ఇక తన్నిన చోట తన్నకుండా తంతారు మన అక్క చెల్లెళ్ళు. ఇంకోటి మీ అందరికి ఒకటి చెప్పడం మర్చిపోయా, నా తరపు నుంచి మీ అందరికి హ్యాపీ రక్షాబంధన్. అండ్ మీరు ఎలాగో నాకు రాఖీ కట్టలేరు కాబట్టి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ఉంటది, దాన్ని క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదొక్కటి చాలు నాకు.